నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల పేరు దేశవ్యాప్తంగా 10 ఏళ్ల క్రితం మారుమోగింది మనందరికీ తెలుసు. ఏదైతే హెచ్సియు అధికారుల వేధింపులు తాళలేక ఆయన 2016 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆరోపణలు కూడా మనకు వినిపించాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రోహిత్ కు మద్దతుగా యూనివర్సిటీలో నిరసనలు జరిగాయి, ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ హెచ్సియుకు వచ్చి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం కూడా పలికారు ఆనాడు. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఆ టైంలోనే ఏబీవీపీ విద్యార్థుల వేధింపులు, అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆఫ్టర్ 10 years ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొకమారు పొలిటికల్ ఇష్యూగా మారింది. బీజేపీ తెలంగాణ చీఫ్ గా రామచంద్రరావు ఛార్జ్ తీసుకోవడం కీలకంగా మారింది. రామచంద్రరావును టార్గెట్ చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ సూసైడ్ కి రామచంద్రరావు కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. అంతేకాదు ఆత్మహత్యకు పురిగొల్పిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య వెనకాల ఉన్న కారణాలపై కేసును తిరిగి ఓపెన్ చేస్తామంటూ కూడా కామెంట్ చేశారు భట్టి. అసలు భట్టి విక్రమార్క ఏమన్నారో ఒకసారి చూద్దాం. Been proved also by the when the university authorities appointed one under the chairmanship of one Mr. Professor Pandey. The Ramchandra Rao's movement and the pressure on the university authorities finally made the university authorities to take an action against the ASA students, finally led to the heinous kind of a thing which has taken place in this country, which has been proved also by the. అయితే భట్టి చేసిన ఈ వ్యాఖ్యలు వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఎందుకు ఈ టైంలో ఈ బాంబు పేల్చారు? గతంలోనే విచారణ జరిపిన పోలీసులు రోహిత్ వేముల ఆత్మహత్య వెనుకాల ఎవరూ లేరని తేల్చారు. అలాంటిది ఆఫ్టర్ 10 years అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ విచారణ చేస్తామంటూ భట్టి కామెంట్స్ ఎందుకు చేశారనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. నిజంగానే కేసును తిరిగి విచారిస్తారా? గతంలో విచారించిన కేసును మళ్ళీ విచారించి సాధించేది ఏముంటుంది? ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమేనా, లేక ఒక వర్గాన్ని తమ ట్రాప్ లోకి తీసుకోవడానికా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇలా ఇప్పుడు రోహిత్ ఇష్యూలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణ పాలిటిక్స్ మారుతున్నాయి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్న బీఆర్ఎస్ ను సైడ్ చేసేలా కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే జరుగుతాయనుకుంటున్న లోకల్ ఎన్నికల్లో మైలేజ్ పొందేందుకే ఈ వివాదం మరొకమారు తెర మీదకి వచ్చిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 42% రిజర్వేషన్లతో బీసీలకు మచ్చిక చేసుకుంటామంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వైపు ఆ వర్గాలు వెళ్లకుండా చేస్తామన్న భరోసాతో ఉంది. అయితే ఇప్పటికే ఎస్సీ ఓటు బ్యాంక్ కొంత మందకృష్ణ మాదిగతో బీజేపీకి వెళ్లిందన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ కు కేంద్రం ఓకే చెప్పడం కూడా కాంగ్రెస్ కు గుబులు పట్టుకుంది. లోకల్ ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడకుండా చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే భట్టి రోహిత్ ఇష్యూను తెర మీదకి తెచ్చారని ప్రచారం నడుస్తోంది. కేవలం రామచంద్రరావును మాత్రమే టార్గెట్ చేస్తూ భట్టి విమర్శలు చేయడం కూడా అదేననిపిస్తోంది. రోహిత్ చావును మరోమారు తెర మీదకి తీసుకురావడం, కేసును రీఓపెన్ చేస్తామని కామెంట్ చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ రసోత్తరంగా సాగుతున్నాయి. త్వరలో జరిగే లోకల్ ఎన్నికలు కుల సమీకరణాల కేంద్రంగా సాగబోతుందా అన్న చర్చ కొనసాగుతోంది. పార్టీస్ సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజలను ఆకర్షించడానికి అనేక విధమైన తాయిలాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎవరికి అనుగుణంగా వారు అస్త్రాలను సంధించడం మనం చూస్తుంటాం. సో ఇప్పుడు కుల సమీకరణాల ఆధారంగానే మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా పాలిటిక్స్ అనేవి నడుస్తుంటాయి. కాబట్టి బీసీ ఓటు బ్యాంక్ అయిపోయింది, 42% రిజర్వేషన్ ఇచ్చాము.
ఇప్పుడు ఎస్సీ ఓటు బ్యాంక్ ఎటు పక్కకు మళ్ళపోతుంది, అది కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక చర్చ కింద మనకి తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ రోహిత్ వేముల ఇష్యూని తీసుకురావడం, ఈ మధ్య కాలంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి రామచంద్రరావుని దీంట్లో కీలకంగా పేర్కొనడం, రీఓపెన్ చేస్తామని, ఇవన్నీ దేనికి సంకేతం అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డీటెయిల్స్ తెలియజేయడానికి మా రిపోర్టర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. చాలా అంటే ఎప్పటికప్పుడు ఒక లేటెస్ట్ వార్త అయితే ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. నిన్న భట్టి విక్రమార్క ఢిల్లీలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓటు బ్యాంకును తమ వైపు మలుచుకోవడానికి స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడో 10 years ముందు జరిగినటువంటి ఇష్యూని ఇప్పుడు మళ్ళీ తిరగతోరడం, రామచంద్రరావుని టార్గెట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిజానికి మీరు చెప్తున్నట్టు రోహిత్ వేముల విషయం అనేది, అంటే నా ఉద్దేశం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ. ఒకవేళ నిజంగానే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తీసుకొచ్చా ఓకే శ్రీకాంత్, ఒక్కసారి సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి. మనం చూస్తున్నాం ఏదైతే పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల పేరు 10 ఏళ్ల క్రింద అంతా విన్నాం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది కూడా. అప్పుడు హెచ్సియు అధికారులు వేధింపులు భరించలేక ఆయన 2016 జనవరి 17వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రోహిత్ కు మద్దతు కూడా ఆ స్థాయిలో వచ్చింది. యూనివర్సిటీలో నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. నిరసనల్లో భాగంగా రాహుల్ గాంధీ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. హెచ్సియుకి వచ్చి విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు అన్నాడు ఆయన. ఆ టైంలోనే ఏబీవీపీ విద్యార్థుల వేధింపులు, అప్పటి ఎమ్మెల్సీ ఇప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొన్న ఏదైతే అనౌన్స్ చేసిందో బీజేపీ, సో దాంట్లో భాగంగా ఎన్నిక చేసినటువంటి రామచంద్రరావు పేరు కూడా వచ్చింది. ఈ ఒత్తిడి వల్లే ఆయన చనిపోయారనేది నిన్న ఢిల్లీలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో తాజాగా ఇప్పుడు పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది ఈ అంశం అనేది. బీజేపీ తెలంగాణ చీఫ్ గా రామచంద్రరావు ఛార్జ్ తీసుకోవడం కీలకంగా మారింది. ఇక్కడ రామచంద్రరావుని టార్గెట్ చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. రోహిత్ సూసైడ్ కు బీజేపీ నేతల కారణమంటూనే బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది, ఎవరెవరికి పదవులు ఇస్తోంది, ఏదైనా ఇటు విధంగా ఆత్మహత్యలు కానీ లేదంటే ఎవరైనా చనిపోవడానికి కానీ ప్రేరేపించిన వారికి ఏ విధంగా అండగా ఉంటుంది, ఇవన్నిటినీ కూడా నిన్న మాట్లాడడం జరిగింది భట్టి విక్రమార్క. సో ఇప్పుడు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఇదొక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది వస్తున్నటువంటి ప్రశ్న. ఐ థింక్ మనకి నెట్వర్క్ ఇష్యూ సాల్వ్ అయింది అనుకుంటా. శ్రీకాంత్, నా ఆడియో మీకు క్లియర్ గా వినిపిస్తుంది కదా? హలో శ్రీకాంత్, నిజంగా ఇది ఒక పొలిటికల్ యాంగిల్ లో ట్రై చేస్తున్నారు, ఓటు బ్యాంక్ గా మలుచుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? హెచ్సియులో జరిగిందో దేశం మొత్తం కూడా చాలా పెద్ద సంచలనంగా మారింది జరిగింది. మొత్తం ఓవరాల్ గా దేశం మొత్తం పైన మొత్తం చాలా పెద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య గల కారణం ఏంటంటే కంప్లీట్లీ ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని స్పష్టంగా అనిపిస్తుంది. అయితే 8 ఏళ్ల తర్వాత ఈ అంశం తెలంగాణ అంటే 2 జాతీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఒక యుద్ధం డివైడ్ చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ రెండే ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఒక అంశాన్ని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది. ఒక్కసారి నెట్ సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు, స్వామిని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి, ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? నిజంగానే ఇది పొలిటికల్ గేమ్ లో ఒక భాగం కాబోతుందా? ఈ రామచంద్రరావు ఇష్యూని బట్టి విక్రమార్క నిన్న తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి? అంటే ఆశ ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్య అనేది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంస్థల్లో కూడా కులపరమైన వేధింపులకు పెద్ద తార్కాణం అంటూ కూడా అప్పుడు పునావుడు జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర
ఎన్ రామచంద్రరావు, అదేవిధంగా అప్పటి విసి అప్పారావు వీళ్ళందరూ కూడా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ గా అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపితంగా భావించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి అప్పుడు ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో కూడా ఇలాంటి స్కాలర్స్ కు పరిశోధన విద్యార్థులకి ఇలాంటి కులపరమైన వేధింపులు తప్పట్లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసి రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇది పెద్ద ఎత్తున పొలిటికల్ గా అడవడం జరిగింది. అన్ని యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. హైదరాబాద్ లో పెద్ద పొలిటికల్ చర్చనీయాంశంగా మారింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు భారతీయ జనతా పార్టీ మధ్య మాటల తూడలు పేరాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. మొత్తానికైతే ఇప్పుడు అదంతా మిగిసిపోయి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావు మళ్లీ రావడంతో కూడా ఈ తినతుటిను నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రోహిత్ వేములకు సంబంధించిన విషయంలో వారికి అన్యాయం చేసిన వారికే బీజేపీ పార్టీ మళ్లీ ఒకవైపు పట్టం కట్టింది, వారికే ప్రమోషన్ ఇచ్చిందన్న కోణంలో మాట్లాడుతూ ఈ కేసును మళ్ళీ మేము తిరగదోడతాము, మేము దీన్ని మళ్ళీ విచారిస్తామని చెప్పిన విషయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కొంత పొలిటికల్ గా కొంత వారు ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ఆ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో కూడా తెలంగాణలో మాలా మాదిగ రెండు కులాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడు ఒకవైపు బీజేపీకి కొంత సానుకూలత, బీజేపీకి కొంత సానుభూతి వ్యక్తం చేసి వారి వైపు మాట్లాడడంతో కూడా ఆ వైపు మాకు నష్టం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ మొత్తం ఎస్సీ ఓటు బ్యాంక్ లో కీలకమైనటువంటి వర్గాలను తమ అనుకూలంగా తిప్పుకోవడం కోసం ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ ని ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్రాంగిల్ ఫైట్ ని కాస్త ముఖాముఖి పోరుగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా దీన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మాకు కర్ణాటక తరహాలో మాకు ఇక్కడ పొలిటికల్ వారేం లేదు, సీట్ ఫైట్ ఏం లేదు, మేమందరూ కూడా కోఆపరేట్ గా కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పేసి ఒకవైపు బట్టి విక్రమార్క మాట్లాడుతూనే ఈ మొత్తం ఇష్యూని అంతా కూడా మళ్ళీ ఒకవైపు ఆయన తెరపై తీసుకురావడం జరిగింది. దీంతో ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగానే రాజకీయం మారేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ను ట్రైట్ ట్రాక్ చేస్తే ఇక పోరంతా కూడా ముఖాముఖి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందనేది కూడా రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగా మనం చూసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ వేముల విషయంలో మళ్ళీ తెరపై తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా రామచంద్రరావు విషయంలో కనుక కేసు కనుక తెరపై తీసుకొస్తే ఇప్పుడు హర్యానా గవర్నర్ గా ఉన్నటువంటి దత్తాత్రేయ పైన గతంలో విమర్శలు వచ్చాయి, అప్పుడు వీసీగా పనిచేసినటువంటి అప్పారావు పైన విమర్శలు వచ్చాయి, అక్కడ ఆయన స్కాలర్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఏబీపీ విద్యార్థి నేతలంతా కూడా రోహిత్ వేముల ఆత్మహత్య పురుపులు చేసుకోవడానికి వాళ్ళే ఒకవైపు బ్యాక్గ్రౌండ్ అతను ఒత్తిడి కారణమైందని కూడా కొన్ని ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో ఆ కేసు అంతా సమసిపోయి కొంత తీసుకున్న తరుణంలో దీన్ని మళ్ళీ బట్టి విక్రమార్క తెరపై తీయాలంటే ఖచ్చితంగా పొలిటికల్ గా దీన్ని మళ్ళీ ఎవాపరేట్ చేయడం కోసమే మన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆశ స్వామి, మీరు చెప్పిన విధంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి బట్టి ఒక్కసారిగా ఈ కామెంట్ చేయడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారుతోంది. మీరు చెప్పిన విధంగా రెండు జాతీయ పార్టీల మధ్య ఫైట్ కింద దీన్ని తీసుకెళ్లాలి. ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ ని పక్కకు నెట్టి ప్రజల్లో ఈ రెండు పార్టీల గురించి చర్చ జరగాలి. అది కూడా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే తెర మీదకి వస్తున్నటువంటి ప్రశ్న. శ్రీకాంత్, నిజంగానే ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? బీజేపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఇది బీజేపీ డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆశ. ఎందుకంటే 2016 జనవరి 17న కొన్ని ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో దళిత బిడ్డ అయినటువంటి రోహిత్ వేముల ఒకనొక సిచ్యువేషన్ లో నిజానికి అంటే ఒక దళిత బిడ్డను కూడా చూడకుండా తన మీద వేధింపులు చేశారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన అక్కడున్నటువంటి ప్రెజర్ తట్టుకోలేక రోహిత్ వేముల అదే గదిలో ఊరి వేసుకొని చనిపోయాడు. అయితే ఆ రోజు రోహిత్ వేముల రాసినటువంటి వర్డ్స్ నిజానికి ఇంకా ప్రపంచం గుర్తుపెట్టుకుంది. మై బర్త్ ఈజ్ మై ఫెటల్ యాక్సిడెంట్, ద వాల్యూ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ రెడ్యూస్డ్ టు హిస్ ఇమ్మీడియట్లీ ఐడెంటిటీ, నెవర్ వాజ్ ఎ మ్యాన్ ట్రీటెడ్ యాజ్ ఎ మైండ్ అన్న మాట ఈ రోజు నిజానికి ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ మాట సంచలనంగా మారింది. అయితే ఓవరాల్ గా దీని మీద ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రాజకీయ ప్రెజర్ నడిచింది, ఇందులో ఏబీవీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి అంశం. మోరోవర్ ఇందులో ఇప్పుడు ప్రధానంగా అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక పొలిటికల్ వెపన్ లాగా రోహిత్ వేములను ఆ మరణాన్ని వాడుతున్నారు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ వేముల విషయంలో చట్టంగా తేవాలంటే కనుక అఫ్కోర్స్ ఈ డిమాండ్ ఎప్పుడో పెట్టాలి, ఏ రోజు పెట్టాల్సినటువంటి అంశం. సో ఈ రోజు ఎందుకు పెడుతున్నారంటే దీని వెనకాల అఫ్కోర్స్ ఇది మంచి కాదు అయినా కానీ ఇది రాజకీయ కోణంలో భాగంగా మాత్రమే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఢిల్లీలో భట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ రీత్యా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం, దళిత బిడ్డల కోసం, దళిత గిరిజన విద్యార్థుల కోసం ఈ చట్టం తీసుకురావడం అఫ్ కోర్స్ మనం ఆక్షేపించాల్సినటువంటి విషయం, ఆస్వాదించాల్సినటువంటి విషయమే. బట్ అయినా కానీ ఇప్పుడు మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా ఇది ఆ రోజు ఏబీవీపీలో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి, మోరోవర్ ఆ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా అవకాశాలు ఇవ్వడం, ఆ రోజు ఈ ఏదైతే రోహిత్ వేముల విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టడం, సో ఇవన్నీ కూడా బీజేపీ నిందితులకు, దుర్మార్గులకు పట్టం కడుతోంది అంటూ ఈవెన్ లక్ష్మణ్ ని కూడా ఉద్దేశించి జాతీయ స్థాయిలో లక్ష్మణ్ కూడా అవకాశం ఇచ్చారంటూ కూడా నిన్న భట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కామెంట్స్ అఫ్ కోర్స్ ఇది చేయాల్సినటువంటి కామెంట్స్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే పొలిటికల్ గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి బీజేపీ రానున్న కాలంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న కాలంలో మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొస్తున్నటువంటి క్రమంలో సో ఇప్పుడు ఈ సింపతిని, ఈ సెంటిమెంట్ ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కంప్లీట్లీ ఒక పొలిటికల్. అండ్ మోరోవర్ ఇందులో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టడానికి బీజేపీతో నడుస్తున్నారు అని చెప్పడంలో కూడా ఇందులో ఇంకొక కోణం ఉంది ఆశ. ఇందులో మనం అర్థం చేసుకోవాలి. రేపొద్దున బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబోతోంది. బీజేపీ అంటే బీఆర్ఎస్ సహకారంతోనే అధ్యక్షుడి విషయంలో ఈటలను కాకుండా రామచంద్రరావు నియమించాలి, ఇది కేసీఆర్ తో పొత్తు కోసమే బీజేపీ ఇట్లా నిర్ణయం తీసుకుంది అన్నది ఇంకొక వాదన వినిపిస్తున్నటువంటి క్రమంలో బీజేపీని వీక్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకా వీక్ అయింది అన్నది కాంగ్రెస్ పార్టీ వర్షంలో ఒక లైన్ లో ఆలోచించవచ్చు మనం. అఫ్ కోర్స్ తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో స్ట్రాంగ్ అవుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో బీజేపీ ఆటోమేటిక్ గా తనంతర తానే ఒక ఆత్మహత్య సదృశ్యంగా పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈటల ఎఫెక్ట్ గానీ, రాజాసింగ్ ఎఫెక్ట్ గానీ, మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎఫెక్ట్ గానీ. సో బీజేపీలో పక్క పార్టీ వాళ్ళు వచ్చి ఈ రోజు బీజేపీ పైన బురద జల్లాల్సినటువంటి అవసరం లేదు, బీజేపీని తెలంగాణలో భూస్థాపన చేయాల్సిన అట్లాంటి అవసరం లేదు. సో ఇట్లాంటి కామెంట్స్ నిజానికి బీజేపీకి ఇంకా మైనస్ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది కాస్త బీజేపీకి ఇంకా భారీ నష్టం అని చెప్పాలి ఆశ. రాబోయే రోజుల్లో ఏమో దీన్ని నిజంగానే పొలిటికల్ యాంగిల్ లో తీసుకుంటే కనుక ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. మనకి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. నిజంగానే పొలిటికల్ యాంగిల్ లో దీన్ని తీసుకెళ్తే కనుక రాజకీయ పార్టీలు ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఓకే, రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, ఓటు బ్యాంక్ తమ వైపు మలుచుకోవడానికి బీసీ రిజర్వేషన్ అన్నారు, 40% రిజర్వేషన్స్ అన్నారు, ఇప్పుడు ఎస్సీని కూడా తమ వైపు ఓటు బ్యాంక్ మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా లోకల్ అంటే గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏంటి గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ప్రజల నుంచి నిజంగానే కాంగ్రెస్ వైపు ఓటు బ్యాంక్ మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చే? అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే కుల సమీకరణ అంటే కులాలకు సంబంధించినటువంటి ఎన్నికలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కుల ప్రభావం అనేది లోకల్ బాడీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న పట్టి ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం పరిశీలనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు తమ ఉనికిని తెలంగాణలో కాపాడుకుంటుంది. ఓవైపు ప్రభుత్వం ఏమో మళ్ళీ స్థానిక సమరంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంటే బీజేపీ తన సత్తాను ఇప్పుడు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది. దాన్ని మరింత పెంపొందించుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఈ కుల సమీకరణ అనేది చాలా ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీలకు అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే 2016 జనవరి 17 ఇష్యూ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ పట్టి విక్రమార్క ఈ ఇష్యూని పైకి తీసుకురావడం అంటే ఇక్కడ బీజేపీని కార్నర్ చేసినట్టే అని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఒకవైపు ఎవరైతే రోహిత్ వేముల ఉన్నారో, రోహిత్ వేముల తండ్రి వడ్డెర, రోహిత్ వేముల తల్లి మాల. సో ఈ కాన్సెప్ట్ లో వీళ్ళు రాజకీయానికి తెరలేపుతున్నారనేది స్పష్టంగానే అయితే అర్థమవుతుంది. ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు ప్రజలను సైడ్ ట్రాక్ పట్టించే అంశంగా దీన్ని తెర మీదకి తీసుకొచ్చిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎస్సీల ఓట్లను కాంగ్రెస్ పార్టీ బీజేపీ సైడ్ వెళ్లకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి రాబట్టుకునే ఎత్తుగడలో భాగంగానే రాజకీయంగా ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది.
రాజకీయ ఆశ శ్రీకాంత్ చెప్పండి. అంటే బీఆర్ఎస్ ను సైడ్ ట్రాక్ పట్టించేందుకే ఈ బీజేపీ రెండు జాతీయ పార్టీలు తమ సత్తాను చాటేందుకు ఈ విధంగా తెరపైకి ఈ రోహిత్ వేముల ఇష్యూను కూడా తీసుకొచ్చినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్థానికంగా పార్టీల సింబల్ లేకున్నా కానీ పార్టీల ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటి కుల సమీకరణలు చాలా ఉంటాయి. దీన్ని గ్రామ స్థాయిలో ఒక ఇష్యూగా తీసుకుంటారు దీన్ని. సో ఈ నేపథ్యంలో మొదటగా పంచాయతీకి వెళ్ళాలని చూసినటువంటి శ్రీకాంత్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మనతో పాటు మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రశాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ దగ్గర నుంచి కూడా అప్డేట్స్ తెలుసుకుందాం. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇట్స్ ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. కరీంనగర్ అంటేనే బీజేపీ నిజంగానే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి జిల్లా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ యాంగిల్స్ లో ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? బీజేపీ యొక్క బలం పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? రైట్ ఆశ, ప్రధానంగా మీరు చెప్పినట్టుగా కరీంనగర్ అంటే కొంత బీజేపీకి అంటే ఉత్తర తెలంగాణలో కొంత బలమైన పార్టీగా బీజేపీ ఎదుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. అంటే మొట్టమొదటిగా ఈ వేముల రోహిత్ ఆత్మహత్య సెంట్రల్ యూనివర్సిటీ, దాని తర్వాత ఎన్ రామచంద్రరావు పూర్తిగా ఆయన చుట్టూ తిరిగిన నేపథ్యం, తర్వాత రాహుల్ గాంధీ రావడం సెంట్రల్ యూనివర్సిటీకి, దేశవ్యాప్త చర్చకు తావివ్వడం, ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఇది ఎవరి ప్రమేయం లేదు ఆత్మహత్యలు అనేది కూడా పోలీసులు నిర్ధారించడం. ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మల్లు బట్టి విక్రమార్క ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనేది మాత్రం ప్రధానంగా ఒక క్వశ్చన్ అవుతా ఉంది. దాని తర్వాత ప్రధానంగా ఈ బీఆర్ఎస్ ని సైడ్ ట్రాక్ చేయడానికే ప్రధానంగా ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది కూడా రాజకీయ విశ్లేషకులు తెలుస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నికలలో 39 స్థానాలు గెలిచింది. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మిగతా పార్టీలకు వెళ్లిన సందర్భం కనబడ్డది. కానీ బలంగా ఉంది ఇప్పుడు స్థానికంగా పూర్తిగా గతంలో ఉన్న మేయర్లైనా జడ్పీ చైర్మన్లైనా మిగతా వాళ్ళంతా కూడా స్థానికంగా బలమైన క్యాడర్ తో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇదే నేపథ్యంలో ఈ బలమైన క్యాడర్ ని కొంత సమవైపు తిప్పుకునే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నప్పటికీ కానీ మా దిక్కు మొగ్గు చూపే పరిస్థితి లేదు ప్రజలు అనే భావిస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో పాటు బీజేపీకి సంబంధించి ఇప్పటికే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఆ ప్రభావం చూపెట్టకపోతే రానున్న ఎన్నికలలో కూడా మా ప్రభావం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండు జాతీయ పార్టీలు మధ్యలో ఇటు బీఆర్ఎస్ ను పూర్తిగా పక్కన పెట్టేసి రెండు జాతీయ పార్టీలు నీ పైన నేను నా పైన నువ్వు విమర్శలు చేసుకుంటే బీఆర్ఎస్ ను పక్క సైడ్ ట్రాక్ పట్టించటే అనే ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది కూడా తెలుస్తామండి. ప్రధానంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు బలమైన క్యాడర్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ను కొంత పక్కన పెట్టేస్తే ఈ రెండు పార్టీల మధ్యలోనే ఈ వైద్యం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ప్రజల రియాక్షన్ ఉందా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ఏదైనా సరే అంతిమంగా ఓటు వేయాల్సింది ఓటరే, ఆ హక్కు ఉంది ఓటర్కే. ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని ఎత్తిగడలు వేసినా ప్రజల రియాక్షన్ ఉందా? ఓకే బీఆర్ఎస్ ను పక్కన పెట్టేసి రెండు జాతీయ పార్టీలు ఫైట్ చేసుకుంటున్నాయి కాబట్టి అనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుందా? ఆశ అయితే పార్టీలు ఒక వంశం ఆలోచిస్తున్నాయి కానీ ప్రజల్లో మాత్రం నిజంగా కొంత కాంగ్రెస్ పార్టీ పైన ఒక నిరాశ నిస్పృహలే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 420 హామీలు ఇవ్వడం అంటే 6 గ్యారెంటీలు ఇవ్వడం దాంట్లో ఇంప్లిమెంటేషన్ దశల వారీగా చేస్తున్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో మాత్రం చాలా నిరాశ కనబడుతున్న నేపథ్యం. మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రైతుకు సంబంధించిన రైతు భరోసా రైతు భరోసాగా చెప్పుకుంటున్నాము. ఆ రైతు బంధును పూర్తిగా గతంలో అనుకున్న టైంకి సీజన్ బట్టి వేసేవారు. కానీ ఇప్పుడున్న రైతు భరోసాకు సంబంధించి గత కొన్ని రోజులుగా డిలే అవుతుంది. కానీ మొన్న ప్రజలు ఈ యొక్క కామెంట్స్ కాకుండా ఏదైతే ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి ప్రజల రియాక్షన్ ఏంటనేది కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మరి బట్టి విక్రమార్క కామెంట్స్ కి బీజేపీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? నిజంగానే ప్రశాంత్ ఏదైతే రోహిత్ వేముల అంశానికి కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తామంటున్నారు, దీంట్లో ఏం జరిగింది అనేది బయట పెడతామని చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు దీని గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ అంశాన్ని కూడా ఐ న్యూస్ లో క్లియర్ కట్ గా చూద్దాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.